హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు అవగాడ స్నాక్స్ ఐటెం చేసుకోవడం చూపిస్తున్నానండి. మీ అందరూ కూడా నా ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది, ఆల్ని టచ్ చేయండి. రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. కొంచెం మాకు కూడా ఫంక్షన్స్ అవి వస్తున్నాయండి ఎక్కువగా. దానివల్ల కూడా నేను పెట్టలేకపోతున్నాను. ఈరోజు అవగాడ స్నాక్స్ చూపిస్తున్నాను. అవగాడ ఫ్రూట్స్ మీకు తెలుసు కదండి, అది సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. అది తీసుకొచ్చుకొని మనం స్నాక్స్ ఐటెం తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకో చూశారు కదా, కోసుకుంటే అలా ఉంటుందండి. అవగాడ ఫ్రూట్ అండి, అది మీ అందరికీ తెలిసిన ఐటమే కదా. దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని దానిలో జీడులాగా ఉంటుందండి, అది తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని ముక్కలుగా కోసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నానండి. దాన్ని మళ్ళీ మిక్సీలో చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. వేసుకున్నాను చూసారు కదా, అది మిక్సీ పట్టేసుకోవాలి. బ్రెడ్ కూడా కావాలి. గోధుమ బ్రెడ్స్ ఉంటున్నాయి కదండి, ఇప్పుడు ఎర్ర బ్రెడ్ అదైతే బాగుంటుంది. ఇప్పుడు మామూలు మైదాతో వాటితో కాకుండా ఇప్పుడు ఇవి మంచిగా ఈ బ్రెడ్లు వస్తున్నాయండి, అవి తీసుకోండి మీరు కూడా. అది పేస్ట్ పట్టేశాను, అవగాడ అది పేస్ట్ పట్టాను మిక్సీలో వేసుకొని. దానిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ కూడా తురుముకున్నాను. ఒక క్యారెట్ తీసుకున్నాను, 2 అవగాడ తీసుకున్నాము, క్యారెట్ తురుము కూడా తీసుకున్నాము. దానిలో ఇంకా సాల్ట్ ఒకటి వేస్తే చాలండి, ఇంకేమి వేయక్కర్లేదు. సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి, ఒక చిన్న స్పూన్ అయినా చాలు. నిమ్మకాయ పిండుకోవాలండి, దీనికి నిమ్మకాయ కూడా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓ బౌల్లో కలుపుకోవాలి. మిక్సీలో తీసాం కాబట్టి ఉల్లిపాయలు కలుపుకున్నాను, క్యారెట్ కలుపుకున్నాను, సాల్ట్ కలుపుకున్నాను. నిమ్మకాయ కాయ పడుతుందండి, నిమ్మకాయ ఉంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ అందుకని అది కూడా కలుపుకున్నాము. అదంతా నీట్గా అన్నీ కలిసేటట్టుగా బాగా శుభ్రంగా కలిపేసుకోవాలండి. అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అట్ల పెనం పెట్టుకున్నాను. దాని మీద బ్రెడ్లు కూడా తీసుకున్నాం కదండి, గోధుమ బ్రెడ్లు కూడా. అది ఎర్ర బ్రెడ్, ఇది చాలా బాగుంటుంది, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది తీసుకోండి. ఆయిల్ కూడా తగినంత, అంతే ఎక్కువ ఏం కాదు, అలా బ్రెడ్ ఆగటానికి బట్టికి చాలండి ఆయిల్ కూడా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని అన్నీ కలుపుకున్నాం కదా, అది బ్రెడ్కి రాసేసుకోవాలి. స్నాక్స్ ఐటెం కింద చాలా బాగుంటుందండి, ఇది మీరు కూడా ట్రై చేయండి. అలా రాసేసుకోవాలి, ఒక స్పూన్ పడుతుంది. మళ్ళీ దాని మీద ఇంకో బ్రెడ్ పెట్టుకోవాలి. అది ఏగినా కూడా బ్రెడ్ కూడా ఏగిద్ది కాబట్టి లోపలది కూడా ఉడికిద్ది, చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, అదిగోండి వేగింది. ఒక పక్కన తిప్పుకుంటూ ఉండాలి, అటు ఇటు మాడనివ్వకోకుండా. మళ్ళీ ఇంకొక బ్రెడ్ పెట్టుకున్నాను, దానికి కూడా ఒక స్పూన్ రాసుకున్నాము. మళ్ళీ ఇంకో బ్రెడ్ దాని మీద పెట్టాలి. ఇది చూసారు కదా, అటు ఇటు కూడా చక్కగా ఎగుతుంది. సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెడితే మాడిపోద్ది కదండి బ్రెడ్ కూడా. అందుకని పెట్టుకోకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని ఆయిల్ కూడా తక్కువ వేసుకొని స్నాక్స్ ఐటెం కింద చాలా తినొచ్చండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగోండి అవగాడ బ్రెడ్ స్నాక్స్ చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.